తీసుకుని ఇదో ఇంజనీరింగ్ కాలేజ్. ఈ రోజుల్లో ప్రతి 10 మందిలో ఇద్దరు గొప్ప వాళ్ళు ఉన్నారో లేదో తెలియదు, కానీ ప్రతి 10 మందిలో ఇద్దరు ఎదవలు మాత్రం ఉంటారు. అటువంటి వాళ్ళ వల్లే ఈ కాలేజ్లో 2 బ్యాచ్లు ఉన్నాయి. వీడి పేరు ఆది, హార్డ్వేర్ బ్యాచ్కి లీడర్. వీడి పేరు సీను, సాఫ్ట్వేర్ బ్యాచ్కి లీడర్. లైఫ్ అంతా బోర్ దొబ్బుతుంది మామ. ఏం మావా, అంతా బానే ఉంది కదా? సినిమాలు చూస్తున్నావు, అన్నీ చేస్తున్నావు. లైఫ్లో కలరింగ్ లేదు మామ. ఏం మావా, హార్డ్వేర్ అమ్మాయిలు ఉన్నారుగా? చేదేనా ఒక్కదానికి ఫేస్ ఉండదు. ఏంటి మావా నువ్వును? హార్డ్వేర్ వాళ్ళు హార్డ్వేర్ అమ్మాయిలనే చూడాలా, సాఫ్ట్వేర్ అమ్మాయిలను చూడకూడదా? నిజమే మామ, సాఫ్ట్వేర్ అమ్మాయిని చూస్తే పిచ్చెక్కిపోద్ది. ఏంట్రా మా సాఫ్ట్వేర్ అమ్మాయిని కామెంట్ చేస్తున్నారు? నీది మాది అనుకోవడానికి అవి బొమ్మలు కాదురా, అమ్మాయిలు. ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? ఎక్కువే మాట్లాడతాను రా. ఏం చేస్తారా మీరు? ఊరుకో మామ, ఏమైనా అంటే వాళ్ళ బ్యాచ్ మొత్తం దిగుతుంది. అవునరా, మా బ్యాచ్ మొత్తం వచ్చిందంటే తప్పు చేసిన ఓఎన్బిలో పెట్టడానికి స్టూడెంట్ లిస్ట్ లో నీ నేమ్ ఉండదు. కబుర్లు చెప్పడం కాదురా, మీ బ్యాచ్ని రమ్మను, చూసుకుందాం. మీ బ్యాచ్ని కూడా రమ్మని బే, చూసుకుందాం. రే, మా బ్యాచ్ యాక్షన్లోకి దిగితే వారు 1 సైడ్ అయిపోద్ది. అది చూసుకుందాం. రేపు మార్నింగ్ 8 o'clock A2 బ్లాక్. We will see there. మావా, ఈయన చూస్తుంటే పెద్ద గొడవ ఉందిరా. అవనేరా, మనం వెళ్ళాం కదా. అదేంటి మావా, వాడి దగ్గర అంత పెద్ద ఛాలెంజ్ చేసావు? మనం వెళ్ళక్కర్లేదు మా. ప్రతి బ్యాచ్ లోనూ ఒక దూలగాడు ఉంటాడు. చేయాల్సిన హడావడంతా ఆడే చేస్తాడు. ఏంట్రా మీ వాడు ఎక్కువ చేశాడంట? చేస్తారా? అయితే ఏంటి? ఏదేమైనా మీ వాడు చేసిన తప్పురా అది. ఒరే సీను, మా వాడు చేసింది తప్పంటే ఇక్కడున్న ప్రతి వాడు తప్పు చేసినట్టే. అన్నయ్య, తొందర డిస్కషన్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. 10 తక్కువ ఉన్నారు, ఇస్తే ఇంటికి వెళ్ళిపోవచ్చు. నువ్వు వాగరా.
యాజ్ ఇట్ ఈస్ కుమ్మేద్దాం. పది నిమిషాల ముందు ఏం జరిగిందంటే సరేరా అది నువ్వింతలా చెప్తున్నావు కాబట్టి ఇంకోసారి రిపీట్ అవ్వకూడదు. మీరు కూడా. ఓకే, లెట్స్ బి ఫ్రెండ్స్. యాజ్ ఇట్ ఈస్ కుమ్మేద్దాం.